బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. చిమ్మ చీకట్లో తారల మాదిరి పతంగులు మెరిశాయి. భాగ్యనగరం సంస్కృతిని చాటాయి. పాత బస్తీలో కనిపించిన దృశ్యం అబ్బురపరిచింది. సంక్రాంతి వచ్చిందంటే జంట నగరాల్లో పతంగుల వేడుక జరుగుతుంది. అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాత బస్తీలో కొనసాగించారు. పగటిపూట గ్రౌండ్లలో గాలిపటాలు ఎగురవేయడం కామన్. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాత్రిపూట మిలమిల మెరిసిన పతంగులు స్థానికులను అబ్బురపరిచాయి. పండగ అంటే ప్రత్యేకంగా మన తెలంగాణలో గాలిపటం ఎగిరిపించి మంచిగా సంబరాలు మనం చేసుకుంటాం. ఫెస్టివల్ సంక్రాంతి పండుగ ఫెస్టివల్ చూడాలంటే గోషామహల్ నియోజకవర్గంకి రండి. మీరు మార్నింగ్ అయితే గాలిపటం ఎగిరిపిస్తారు, అది చూసినారు. కానీ నైట్ పూట నైట్ 7 to 12 వరకు మొత్తం నైట్ మంచి మంచి లైట్లు పెట్టి మొత్తం ఫ్యామిలీ సహా ఇంటి పైన నిలబడి గాలిపటం ఎగిరిపిస్తారు. ఒక మంచి కల్చర్ మా గోషామహల్ నియోజకవర్గంలో. అందుకోసం ఎవరైనా ఈ ఫెస్టివల్ని చూడాలంటే మా కాన్స్టిట్యూన్సీ నుంచి అందరికీ మేము స్వాగతం కూడా పలుకుతున్నాం. ఒక్కసారి వచ్చి ఏ విధంగా ఫెస్టివల్ జరుపుతారో అది చూసి మీ కాన్స్టిట్యూన్సీలో కూడా ఏదే విధంగా ఒక కాన్సెప్ట్ తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది.